బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ పేరుతో ఫేక్ నియామకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నియామకాలకు సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ఒకే మంత్రి పేషీలో 2 సోషల్ మీడియా అసిస్టెంట్ల నియామకం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఎవరిచ్చారు, ఎలా తయారు చేశారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మంత్రుల పేషీల్లో ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అయితే ఏపీ మంత్రుల పేషీలు అయితే కీలక నియామకాలను ఫేక్ ఆర్డర్స్ ద్వారా బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా అసిస్టెంట్ పేరుతో అపాయింట్మెంట్లు ఇస్తున్నట్లుగా, అలాగే నియామకాలపై వెలుగులోకి దీనికి సంబంధించి వచ్చిన కీలక విషయాలు అయితే వచ్చాయి. అయితే ఒకే మంత్రి పేషీలో అయితే 2 సోషల్ మీడియా అసిస్టెంట్లుగా ఉన్నట్లుగా వచ్చింది. దీనికి సంబంధించి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు నియామక ప్రక్రియ బాధ్యత ఇప్పటికే, అలాగే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అయితే ఫేక్ అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఆర్డర్ ఎవరిచ్చారు, ఎలా తయారు చేశారు అనే అంశంపై అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి. సెక్రటరియట్ కి సంబంధించి దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ ఫేక్ ఆర్డర్స్ కి సంబంధించి దీనికి సంబంధించి సోషల్ మీడియా అసిస్టెంట్ పేరుతో ఉన్న దానికి సంబంధించి అయితే పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది ఈ ఆర్డర్ ఎవరిచ్చారు, ఎలా తయారు చేశారనే అంశంపై అయితే కీలకంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ మంత్రులకు సంబంధించి ఈ అపాయింట్మెంట్లు అనేది వీటిలోనే కాకుండా ఇంకా వేటి ద్వారా, అంటే ఉద్యోగ నియామకాలని కానీ, ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు కానీ, ఇలాంటి వాటికి ఎన్ని ఇలా జరిగినాయి, ఈ ఫేక్ ఆర్డర్స్ తో ఎంత ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉందనేది కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఏ అధికారుల ద్వారా జరిగిందా, లేకపోతే ఇది ఏ నెట్వర్క్ సంబంధించి ఎట్లా జరిగిందనేది మాత్రం పూర్తిగా ఇంకా ఎవరికి తెలియరావాల్సి ఉంది పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.